హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివినెస్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ముగిసినాయి. ఇప్పుడు మరో ఎన్నికల రంగం అయితే సిద్ధమవుతా ఉంది. అదే మున్సిపాలిటీ ఎన్నికలు. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర సర్కార్ అయితే అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఎక్కడైతే బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉందో అక్కడే కాంగ్రెస్ జెండా ఎగరేయాలి, కాంగ్రెస్ పార్టీని బలంగా చేసుకోవాలి. ఎట్లా పెట్టి ఈసారి అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాటాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులోనే భాగంగా గజ్వేల్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. ఎందుకంటే గజ్వేల్ అనేది కేసీఆర్ కు గుండెకాయ లాంటిది. ఈ గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి ఎట్లానే చేసి, దానికి అంతర్గత సమావేశాలు, వ్యతిరేక పునరేకీకరణ ఇవన్నీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి షాడో టీం కూడా గజ్వేల్లో బాగా పనిచేస్తా ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. గజ్వేల్ మీద ఎందుకంత ఫోకస్, రేవంత్ రెడ్డి గారికి గజ్వేల్ మీద ఎందుకంత ఫోకస్? ఎందుకంటే గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే కేసీఆర్ ఇప్పటికే అధికారంపై 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కేసీఆర్ ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాడు. అధికారం పోయినాక కూడా కోలుకోలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు, వస్తలేడు కూడా. పదవిలో ఉన్నప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభలు పెట్టి పబ్లిక్ మీటింగ్లలోకి రావడం, మాట్లాడడం, ప్రతిపక్షాన్ని కడిగేయడం ఇలాంటివి చేసినప్పుడు. మరి అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో మమేకం కావాలి. అప్పుడు అదే పాలన, ఇప్పుడు అదే పాలన. ఎందుకంటే అప్పుడున్న ప్రతిపక్షం, ఇప్పుడున్న అధికార పక్షం ఆ ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు. వాళ్ళు అన్నట్టయితే చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తే మరి గజ్వేల్ చేజారని అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రెండోది, గజ్వేల్ మీద ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారే గజ్వేల్ మీద ఫోకస్ చేసి ఉన్నాడు కాబట్టి మరి కొంచెం కష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 20 వార్డులు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది, బలంగా ఉంటుంది కూడా. ఇప్పుడు ఈ 20 వార్డులలో దాదాపు, ఎందుకంటే చైర్మన్ ఏదైతే కుర్చీ ఉందో మున్సిపాలిటీ జెండా ఎగరేయడానికి సరిపడా సీట్లు మనమే గెలవాలి. ఇక్కడ ఎట్లా పెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో మనమే ఆధిపత్యం చెలాయించాలి. గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా కూడా, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ వర్గాలకు తెలియకుండా కూడా నచ్చని వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు, అక్కడున్న నాయకులు కొంతమంది నచ్చకపోవడం, కొంచెం లోపల కూడా వర్గ అభిప్రాయం, భిన్నాభిప్రాయం ఇలాంటివి ఉంటాయి. నర్సారెడ్డికి వ్యతిరేక వర్గం కూడా గజ్వేల్లో ఉంది. నర్సారెడ్డికి వ్యతిరేక వర్గంతో కూడా రేవంత్ షాడో టీం చర్చలు జరుపుతా ఉందంట. అంటే ఇదంతా వ్యతిరేక పునరీకరణ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. అంటే గజ్వేల్ మీద ఎంత పట్టు సాధించాలని చూస్తా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా అదే నర్సారెడ్డి గారి బిడ్డకు సిద్దిపేట అధ్యక్ష పదవి బాధ్యత ఇచ్చింది. ఇప్పుడు గజ్వేల్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు, వారి బిడ్డేమో సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ మెడ మీద కత్తి లాంటిది. ఇప్పుడు గజ్వేల్ ఎన్నిక అనేది, గజ్వేల్ మున్సిపల్ ఎన్నిక అనేది వీళ్ళందరికీ మెడ మీద కత్తి లాంటిది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేజారిపోయింది అనుకో, ఉన్నాయని మీకు ఇచ్చి మీ పదవులు, మీకు ఏదంటే అది ఇచ్చి ఇది చేయకపోతే అది చేయకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సార్ గుస్తా అవుతాడు. మరి అదే బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన పెద్ద వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాన్. మళ్ళీ అదే విధంగా గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పదవి చేజారిపోతే వంటేరు ప్రతాప్ రెడ్డికి కూడా మాటనే వస్తుంది. ఎందుకంటే అవునే ప్రతాపం, నీకు అన్నిత్తి ఏదంటే అది ఇత్తి, ఇది కూడా గెలిపియవా అని ఆయన ప్రతి ఒక్కరికి గజ్వేల్ ఎన్నిక, ఇప్పుడు గజ్వేల్ మున్సిపల్ ఎన్నిక అనేది చాలా క్లిష్టమైన ఈ అగ్ని పరీక్ష ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి, తుమ్ముకుంట నర్సారెడ్డి, ఇప్పుడు వీళ్ళిద్దరికైతే అగ్ని పరీక్షనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు గజ్వేల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్ముకుంట నర్సారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచేమో వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్నంత ఇప్పుడు నెత్తి మీద బరువు అయితే వేరేటోళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే
గజ్వెల్ గజ్వెల్ మున్సిపల్ ఎన్నిక అనేది చాలా చాలా క్లిష్ట పరిస్థితి కాబోతా ఉంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా కాబోతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ను మానసికంగా దెబ్బకొట్టాలంటే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, కేసీఆర్ అంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీ మున్సిపల్ గెలవలేకపోయినా బయటకు వచ్చే మాట్లాడవద్దు అంటారు. రేవంత్ రెడ్డి గారు గజ్వెల్ని బాగా టార్గెట్ చేసి పెట్టినట్ట. రేపు పొద్దున ప్రచారంలో వస్తే కూడా, ప్రచారం స్టార్ట్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు గజ్వెల్ నుంచే ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు సమాచారం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి షాడో టీం గజ్వెల్ మీద నిరంతరం పనిచేస్తూ ఉంది. ఎట్లయినా సరే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, ఇదే సిద్ధాంతంతో పనిచేస్తా ఉన్నాడ. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి తెలియకుండా కూడా ఈ షాడో టీం పనిచేస్తూ ఉందంట. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులకు, కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులకు వీళ్ళతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయంట రోజు రోజు. ఇప్పటికే 2-3 సిట్టింగ్లు కూడా అయినాయంట. ఎట్లా పెట్టి రేవంత్ రెడ్డి గారు అయితే గజ్వెల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చూస్తూ ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో ముందు చూద్దాం. చూస్తున్నానండి బీవీ న్యూస్ తెలుగు.